రికార్డింగ్ నంబర్ 228 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. శింశుమార చక్రము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. శింశుమారం అనగా ఒక జాతి తాబేలు. శింశుమార చక్రము అనగా తాబేలు దేహాకారంగా ఊహింపబడిన తారకా చక్రము. ఆకాశమున మనకు కనిపించు తారకలే అసంఖ్యాకములు. అందొక్కొక్కటి ఒక్కొక్క సౌర కుటుంబము. అందు మనకు మిక్కిలి దగ్గరగానున్న తారకయే మన సూర్యుడు. మిగిలిన వానిలో మన సూర్యుని కన్నా మిక్కిలి పెద్ద తారకలు కూడా చాలా కలవు. ఉదాహరణకు జ్యేష్ఠ అను తారక మనకు అందుబాటులో ఉన్న వానిలో మిక్కిలి పెద్దది, కనుకనే జ్యేష్ఠ అని దానికి పేరు పెట్టిరి. ఇట్టి తారకలు మన సౌర కుటుంబము పైనను తద్వారమున మన భూమి పైనను ప్రభావము చూపుచుండును. భూమిపై గల జీవరాశులు అందు నరులు వారి జాతుల ప్రత్యేక లక్షణములు ఈ తారకలచే ప్రభావితమగుచుండును. అంతేకాదు అరుదుగా కొందరు వ్యక్తులు కూడా ఒక్కొక్క తారకా ప్రభావమున పుట్టుదురు. వారు నరజాతికి కావలసిన కొన్ని ధర్మములను ప్రకాశింపజేసి స్థాపింతురు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మైత్రేయుడు, మాస్టర్ సివివి మొదలైన వారు అట్టివారు. వారు కాలకాలములయందును భూమికి దిగివచ్చి ధర్మ సంస్థాపనము చేసిపోవుటను గూర్చిన కాలజ్ఞానమంతయు ఈ తారకల జ్ఞానముపై ఆధారపడి ఉన్నది. మనకు ఒక్కొక్క తారక ప్రభావము తెలిసిన కొలదియు కాలజ్ఞానము కలుగును. ఇది పండిత లోకమున వ్యాప్తిలో ఉన్న జాతక చక్ర పరిశీలనమునకు అందునది కాదు. దీనిని గూర్చిన శాస్త్రజ్ఞానము ఆధునికులచే మరువబడినది. ఇతిహాస పురాణములలో చెప్పబడిన కథలలో చాలా వరకు ఈ తారకా ప్రభావములకు అర్థవాదములున్నవి. భాగవతమున దీనికి కావలసిన విజ్ఞానమంతయు పంచమ స్కంధమున నివురుగప్పిన నిపువలే ఉన్నది. ఈ తారకల స్థానములను ప్రత్యేకముగా గుర్తించుటకై ఒక్కొక్క దానికే సార్థకమైన నామకరణము. కొన్ని తారకల గుంపుల ఆకార విశేషములు వర్ణింపబడినవి. అట్టివానిలో ముఖ్యమైనదే ఈ శింశుమార చక్రము. భూమి మీద నిలబడి చూడగా భూమధ్య రేఖకు ఉత్తరము వైపున గల ఆకాశపు డిప్పయందలి తారకావ్యూహము ఇందు చెప్పబడినది. మన ఉత్తర ధ్రువమునకు ఎదురుగా ధ్రువతార ఉన్నది. దానికన్నా ఎత్తుగా మనకు కనిపించు తారకలు లేవు. కనుక ధ్రువతార నుండి మన వైపునకు దిగువగా ఈ గుంపు గుర్తింపబడినది. తోక చివర ధ్రువతార ఉండి పైనుండి దిగువగా దిగుచున్న తాబేలు ఆకారములో మిగిలిన తారకలన్నీయును దేహస్థానములయందు ఉపదేశింపబడినవి. దీని తోక నుండి సూటిగా దిగువ మన భూమి యొక్క ఉత్తర ధ్రువమున్నది. దీని నుండి దక్షిణ ధ్రువమునకు పొడిగింపబడిన రేఖను ఊహించినచో మేరుదండము అనబడును. ఈ మేరుదండమును ఉత్తరముగా పొడిగించి ధ్రువతారకు కలిపినచో తాబేటిని రెండు సమభాగములుగా చూపించు రేఖ ఏర్పడును. దాని వర్ణనమే ఈ శింశుమార చక్రముగా ఈ రేఖకు అటు ఇటు తారకలు న్యాసము చేసి చెప్పబడినవి. మనకు వలనే ఈ తారకలకును పుట్టుక, పెరుగుదల, లయము ఉన్నవి. ఇవి పుట్టుటకు ముందు తేజోమయమైన ధూళి ఏర్పడును. దానిలో సుడిగుండములు పుట్టి చోటులో ఒక మేరుదండము పుట్టి దాని చుట్టూను తారకలతో కూడిన గోళం ఏర్పడును. ఈ పుట్టుకనే అమృత మథన కథగా పురాణములు వర్ణించును. అడుగున తాబేలు నుంచి మందర పర్వతము దండముగా నిర్మించి అమృత మథనము జరిగినది. అటు పైన పుట్టిన తారకలు ఒక్కొక్కటే సూర్యమండలమై తన సృష్టిని ప్రారంభించెను. ఈ తారకల చక్రమును భూమధ్య రేఖకు మీదుగానున్న ఆకాశం స్థానమును గుర్తించుటకే 360 భాగాలు 27 సమవిభాగములు చేయబడినవి. ఒక్కొక్క విభాగమున గల
తారకలకు వేరువేరుగా పేర్లు పెట్టబడినవి. కాలక్రమమున ఈ పేర్లు ఈ 27 విభాగములకు సంక్రమించినవి. ఈ భేదము తెలియుటకై తారకల కన్నా వేరుగా ఈ విభాగములు నక్షత్రములు అని పేర్కొనబడినవి. ఈ నక్షత్రములు ఒక గుండ్రని ఇంటికి గల 27 కిటికీల వంటివి. అందుండి కనిపించున్నవి తారకలు. తారకల శాస్త్రము వేరు, నక్షత్రముల శాస్త్రము వేరు. నక్షత్రములు జీవరాశుల కర్మ ఫలములను గుణించును. తారకలు యుగయుగాంతర కాలములలో మానవజాతి కథలను సూచించును. యుగములు మన్వంతరములు వాని ఫలితములు లెక్కించునట్టి పురాణముల కథల లెక్కలు తారకలకును జీవుల దినచర్యకు శుభాశుభములను ఆపాదించు లెక్కలు నక్షత్రములకును స్థిరపడినవి. కాలక్రమమున ఈ 2 శాస్త్ర శాఖలును విడిపోయెను. మొదటిది మాటుపడుట వలన పురాణములు కట్టుకథలు అనుకొను అజ్ఞానము ఆవరించెను. వ్యాప్తిలోనికి వచ్చిన అన్ని జాతుల జ్యోతిశాస్త్రము ఈ నక్షత్రాది విభాగము పైననే ఆధారపడెను. 12 రాసులు కూడా నక్షత్రముల వంటి విభాగమే. రాసులలో నుండి ఆ శతాబ్దులలో కనిపించు తారకల ప్రభావము గుర్తున్నప్పుడు మాత్రమే రాశిచక్ర ఫలితములు సవ్యముగా సమన్వయింపబడును. తారకల జ్ఞానము లేనిచో రాసుల జ్ఞానము పనిచేయదు. దీనిని బట్టి తారకల గుంపుల విభాగమే రాశిచక్రమని మరి ఒక ప్రవాదము భారతదేశమున పుట్టినది. దీనినే నిరయన సిద్ధాంతము అందురు. ఇట్టి పొరపాటులన్నీయు సర్దుబాటు చేసుకొనుటకు ఈ శింషుమార చక్రము మున్నగు వర్ణనములు సహాయపడును. లేనిచో ఉత్తర దక్షిణాయనములు విఘవములు కూడా నేటి పంచాంగములలో వలనే అనేక విధములుగా ప్రమాణము తప్పి గుణింపబడును. ఉత్తర దక్షిణాయనములు విఘవములు ఋతువులు మున్నగు లెక్కలకు వేదకాలము నుండి నేటి వరకును సాయన రాశి చక్రమే ప్రమాణము అనుటకు ఈ భాగవతము పంచమ స్కంధమే సాక్షి. మేష తులలయందు మిహిరుడు అహోరాత్ర సమత కలిగి తిరుగుచుండును అని చెప్పబడిన భాగవతము సాయనము కాక నిరయమును అంగీకరించగలడు అని ఎవడనగలడు? అట్లే విష్ణు పురాణమునందును కలదు. అంతేకాదు లగధుడు అను మహర్షి రచించిన వేదాంత జ్యోతిషము అను గ్రంథమున కూడా సాయన చక్రమే చెప్పబడినది. ఈ రాశి చక్రము నక్షత్ర చక్రము యుగములలో మెల్లగా వెనుకకు జరుగుచుండగా ఈ కిటికీలలో నుండి కనిపించు తారకలు మారుచుండును. దానిని బట్టి జనుల పోకడలపై యుగధర్మము మారుచుండును. జాతులలో పొడుగు పొట్టి లావు సన్నము మున్నగు ఆకృతుల వైఖరులు కూడా ఈ తారకలు కనిపించు ఆకృతులను బట్టియే మారుచుండును. ఈ చక్రముల పరిభ్రమణము మొత్తము చరిత్రయే ఒక బ్రహ్మకల్పమగును. దానిని స్వయం సంపూర్ణముగా పంచలక్షణములతో కీర్తించి వివరణము చేయుటయే పురాణముల లక్ష్యము. ఇచ్చట చెప్పబడిన శింషుమార చక్రమునకు కూడా పరమావధి ఇదియే. శింషుమార చక్ర నిర్మాణమంతయు కేవల శాస్త్రముగా మాత్రమే చదివి తెలుసుకొనుట పరమావధి కాదు. ఇక అంతర్యామియగు నారాయణుని సగుణ విగ్రహమని తెలిసి ధ్యానింపవలెను. ధ్యానించువాడు తన దేహమందలి భాగములు కూడా ఇందలి భాగముల వలనే సృష్టింపబడినవి అని తెలియవలెను. తన దేహ వ్యూహము తనది కాదనియు అంతర్యామి విగ్రహములోని సజీవ భాగమనియు నారాయణునకు బీజప్రాయమనియు తెలియ వరకు నిత్యము దీనిని ధ్యానించుచుండవలెను. తెలిసిన తరువాత కూడా అదే పని చేయుచుండవలెను. దానితో తానొక్కడే వేరుగా ఉండక తన రూపమున కూడా నారాయణుడు ఉండును. ఇదే ఫలశ్రుతిగా భాగవతమున కీర్తింపబడినది. ఈ తారకా వ్యూహమునే పురుషాకృతిగాను కూడా ధ్యానము చేయు సంప్రదాయం ఉన్నది. దానిని వరాహమిహిరుడు తన బృహత్ సంహితలో చివరి భాగమున వివరించెను. దానికి కూడా న్యాసము పూజాక్రమము ధ్యానము చెప్పి ఇదియే పరమావధిగా సూచించెను. జంబూద్వీపమున 9 వర్షములు
అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. రమ్యక వర్షము, విస్తారము 9,000 యోజనములు, అధిపతి మనువు, దైవము మత్స్యావతారము. హిరణ్మయము 9,000 యోజనములు, అన్ని వర్షములు 9,000 యోజనములే. అధిపతి ఆర్యముడు, దైవము కూర్మావతారము. కురువర్షము 9,000 యోజనములు, వరాహమూర్తి అధిపతి, దైవము వరాహమూర్తి. ఇలావృత వర్షము 9,000 యోజనములు, పురహరుడు అధిపతి, పురహరుడు దైవము. హరివర్షము 9,000 యోజనములు, విస్తారము, అధిపతి ప్రహ్లాదుడు, దైవము నరసింహుడు. కింపురుష వర్షము 9,000 యోజనములు, విస్తారము, అధిపతి ఆంజనేయుడు, దైవము రాముడు. భారత వర్షము 9,000 యోజనములు, అధిపతి నాభి, నారాయణుడు దైవము. భద్రాశ్వ వర్షము 9,000 యోజనములు, భద్రశ్రవుడు అధిపతి, హయగ్రీవుడు దైవము. కేతుమాల వర్షము 9,000 యోజనములు, కామదేవుడు అధిపతి, కామదేవుడు దైవము. ఈ రకంగా మొత్తం 9 ద్వీపాలు, నవద్వీప వర్ణన చెప్పారు ఇక్కడ. జంబూద్వీపము, పుష్కర ద్వీపము తప్ప మిగిలినవి 5ను 7 వర్షములుగా విభజింపబడినవి. జంబూద్వీపము 9 వర్షములు, పుష్కర ద్వీపము 2 వర్షములు. లక్షద్వీపమునందలి 7 వర్షములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. శివవర్షము, అధిపతి శివుడు. యశస్య వర్షము, అధిపతి యశస్యుడు. సుభద్ర వర్షము, సుభద్రుడు అధిపతి. శానిత వర్షము, శానితుడు అధిపతి. క్షేమ వర్షము, క్షేముడు అధిపతి. అభయ వర్షము, అభయుడు అధిపతి. ఆవృత వర్షము, ఆవృతుడు అధిపతి. సుభద్రుడు, శానితుడు ఇద్మ జిహ్వుని పుత్రులు. శాల్మలి ద్వీపమునందలి 7 వర్షములు అని హెడ్డింగ్ ఉంది. సురోచన వర్షము, అధిపతి సురోచనుడు. సామనస్య వర్షము, సౌమనస్యుడు అధిపతి. రమణక వర్షము, రమణకుడు అధిపతి. దేవబర్హ వర్షము, దేవబర్హుడు అధిపతి. పారిబర్హ వర్షము, పారిబర్హుడు అధిపతి. ఆప్యాయ వర్షము, ఆప్యాయుడు అధిపతి. అభిజ్ఞాత వర్షము, అభిజ్ఞాతుడు అధిపతి. దేవబర్హుడు, పారిబర్హుడు యజ్ఞబాహుని పుత్రులు. కుశద్వీపమునందలి 7 వర్షములు అని ఇంకొక హెడ్డింగు. హిరణ్యరేతస వర్షము, అధిపతి హిరణ్యరేతసుడు. వసుదాన వర్షము, వసుదానుడు అధిపతి. దృఢ రుచి వర్షము, దృఢరుచి అధిపతి. నాభిగుప్త వర్షము, నాభిగుప్తుడు అధిపతి. సత్యవ్రత వర్షము, సత్యవ్రతుడు అధిపతి. విప్రవర్షము, విప్రుడు అధిపతి. వామదేవ వర్షము, వామదేవుడు అధిపతి. దృఢరుచి, నాభిగుప్తుడు హిరణ్యరేతసుని పుత్రులు. క్రౌంచ ద్వీపమునందలి 7 వర్షములు అని ఇంకొక హెడ్డింగ్ ఉంది. ఆమోద వర్షము, అధిపతి ఆమోదుడు. మధూవహ వర్షము, మధూవహుడు అధిపతి. మేఘపృష్ఠ వర్షము, మేఘపృష్ఠుడు అధిపతి. సుదామ వర్షము, సుదాముడు అధిపతి. ఋషిజ్య వర్షము, ఋషిజ్యుడు అధిపతి. లోహితార్ణ వర్షము, లోహితార్ణుడు అధిపతి. వనస్పతి వర్షము, వనస్పతి అధిపతి. మేఘపృష్ఠుడు, సుదాముడు ఘృతపృష్ఠుని పుత్రులు. శాకద్వీపమునందలి 7 వర్షములు అని హెడ్డింగు. పురోజవ వర్షము, అధిపతి పురోజవుడు. మనోజవ వర్షము, అధిపతి మనోజవుడు. వేపమాన వర్షము, వేపమానుడు అధిపతి. ధూమ్రానీక వర్షము, ధూమ్రమానీకుడు అధిపతి. చిత్రరథ వర్షము, చిత్రరథుడు అధిపతి.
బహురూప వర్షము, బహురూపుడు అధిపతి. విశ్వచార వర్షము, విశ్వచారుడు అధిపతి. వేపమానుడు, ధూమ్రానీకుడు, మేధాతిథి పుత్రులు. పుష్కర ద్వీపమునందలి 2 వర్షములు అని మళ్ళీ హెడ్డింగ్ ఉంది. రమణక వర్షము, అధిపతి రమణకుడు. ధాతక వర్షము, ధాతకుడు అధిపతి. వీరిద్దరూ వీతిహోత్రుని పుత్రులు. గ్రహముల కక్ష్యలు అని ఇంకో హెడ్డింగ్ ఉంది. పంచమ స్కంధమున గ్రహముల కక్ష్యలు, వాని పరస్పర దూరములు చెప్పబడినవి. ఇవి విచిత్రముగా వింతగా ఉండును. నవీన ఖగోళ శాస్త్రమందలి కక్ష్యలకును భాగవతాది పురాణములలో చెప్పబడిన కక్ష్యలకును సంబంధము లేదు. వానిని వీనిని సమీకరణము చేసుకొనుటలో కొన్ని చిక్కులున్నవి. అందు మొదటిది ఈ ఋషిప్రోక్తమైన ప్రాచీన ఖగోళ శాస్త్రమునందలి దూరములు యోజనములలో చెప్పబడినవి. నవీన శాస్త్రమున మొన్నటి వరకు మైళ్లలో చెప్పబడినవి. ప్రస్తుతము మెట్రిక్ కొలతలలో చెప్పబడుచున్నవి. సమీకరించుటకు మొదట యోజనమన్నచో ఎంత దూరమో తెలియవలెను గదా. దాని సంప్రదాయము కాలప్రవాహమున చెదిరిపోయినది. యోజనము అన్న ఎంత దూరమో నిజముగా తెలిసి నిదర్శనపూర్వకముగా చెప్పగలవారు నేడింతవరకునూ నాకు లభింపలేదు. చర్చించుట, మెప్పించుట, పాండిత్యము ప్రదర్శించుట వేరు, మర్మము విప్పి చెప్పగలుగుట వేరు. అందు మొదటి పద్ధతిలో ఆవేశం ఎంత ఉండునో అసత్యము కూడా అంతే ఉండును. రెండవ పద్ధతిలో కావలసినది తెలిసినచో విప్పి చెప్పుట, లేనిచో తెలియదని అంగీకరించుట కావలెను. యోజనమనగా ఆమడ దూరమని ఉటంకించిన వారు కలరు. ఆమడ అనగా 10 మైళ్ళని కొందరు ఉద్ఘోషించిరి, 8 మైళ్ళని కొందరు ఉద్ఘాటించిరి, 7 మైళ్ళని కొందరు ఉల్లేఖించిరి. చిన్న యోజనములు, పెద్ద యోజనములు వేరువేరుగా ఉన్నవని కొందరు ఉత్ప్రేక్షించిరి. ఈ పెద్దలలో గల మతభేదమే ఇందలి సత్యదూరతను సూచించును. యోజనమన్న ఎంత దూరమో తెలియదు అనుట ఇప్పటికీ మంచి మాట. దీనివలన గ్రహ కక్ష్యల దూరములను విప్పి చెప్పుటలో మొదటి చిక్కు ఎదురైనది. ఇక రెండవది, ఈ పూర్వ ఋషులు ఏ బిందువును కేంద్రముగా గొని పరిగణనము చేసిరి అని పరిశీలించుట. నవీన ఖగోళమునందు తెలిసినవి 2 పద్ధతులున్నవి. ఒకటి, సూర్యుని కేంద్రముగా గొని కొలతలు చెప్పుట, హెలియోసెంట్రిక్ సిస్టమ్. 2, భూమిని కేంద్రముగా గొని కొలతలు చెప్పుట, జియోసెంట్రిక్ సిస్టమ్. అందు మొదటిది ఖగోళ శాస్త్రమునను, రెండవది నవీన జ్యోతిష్ శాస్త్రమునను వాడుకలో ఉన్నవి. రాశిచక్రము భూకేంద్రకము అనుటలో సందేహము లేదు. సూర్యుని చుట్టూను ఇదే రాశిచక్రము 180 భాగల భేదముతో వర్తించుచుండుననియు, అట్లే ప్రతి గ్రహము కేంద్రముగా ఒక్కొక్క రాశి చక్రము వర్తించుచున్నదనియు బట్లర్ అను నవీన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు తన సోలార్ బయోలజీ అను గ్రంథమున వివరించి పాటించెను. ఇంతకు మించి ఇతర పద్ధతులు నవీన శాస్త్రమున లభ్యమగుట లేదు. కానీ ఋషుల శాస్త్రమందలి గ్రహ కక్ష్యల కొలతలు వీనిలో ఏ లెక్కలకు సరిపడవు. వారు మరి ఒక కేంద్రమును స్వీకరించి గుణించి ఉండవలెను. లేనిచో సూర్యుని కన్న పైన చంద్రుడు తిరుగుచున్నట్లు అంగీకరింపవలెను. అంతేకాక శని, గురు, కుజ, బుధ, శుక్ర కక్ష్యలు పైనుండి దిగువకును, వానికి దిగువ నక్షత్రములు, వానికి దిగువ చంద్రుడు, వానికి దిగువ సూర్యుడు, రాహువు వరుసగా ఉందురు. అంతకు దిగువగా సిద్ధాదుల కక్ష్యలు, ఆస్టరాయిడ్స్, దానికి దిగువ భూమి, దానికి దిగువగా అతలాది సప్త పాతాళ కక్ష్యలు ఉన్నట్లు చెప్పబడినది. దీనిని నవీన ఖగోళ కక్ష్యల పరిగణనముతో సమీకరణము చేయచూచుట అనగా కుందేటి కొమ్ము సాధించుట.
మొట్టమొదట ఏ బిందువును కేంద్రముగా కొని ఈ ఋషుల ఖగోళ వివరములు సాధింపబడినవో గమనించుకొనవలెను. రికార్డింగ్ నెంబర్ 228 అయిపోయింది.